వెల్కమ్ టు స్పందన కుషాల్ బ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది నాసిక్లోని త్ర్యంబకేశ్వరం ఆలయం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో వన్ ఆఫ్ ది మెయిన్ జ్యోతిర్లింగం. ఇది నాసిక్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. త్ర్యంబకేశ్వరుడు అంటే పరమశివుడు, త్రయ అంటే 3, అంబక అంటే నేత్రాలు. 3 నేత్రాలున్న దేవుడు కాబట్టి త్ర్యంబకేశ్వరుడు అని పిలుస్తారు. గోదావరి నది జన్మస్థానం ఇక్కడే. ఇక్కడ బ్రహ్మగిరి అని ఈ టెంపుల్ పక్కనే ఒక కొండ ఉంది. అక్కడి నుంచి గోదావరి స్టార్ట్ అవుతుంది. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. స్టెప్స్ ఉంటుంది పైకి వెళ్ళాలనుకుంటే, లేకపోతే సగం దూరం వరకు ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఈ ట్రెక్కింగ్ రైనీ సీజన్లో చాలా బాగుంటుందని చెప్తారు. వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి చూడడానికి ట్రెక్కింగ్లో. సమ్మర్లో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఎండలో ఎక్కడము. ఇక్కడ మేము లైన్లో ఎంటర్ అయినాము జనరల్ దర్శనంలో. స్పెషల్ టికెట్ ఉంది 200 రూపీస్కి. మీరు తొందరగా వెళ్ళాలనుకుంటే స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళండి. ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది. లైన్లో ఫ్రీ లైన్లో వెళ్ళాలనుకుంటే మోర్ దెన్ 3 అవర్స్ పడుతుంది. మాకు ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది టెంపుల్ నుంచి బయటికి రావడానికి. ఇది టెంపుల్ లోపల గర్భాలయంలో ఉన్న స్ట్రక్చర్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. త్ర్యంబకేశ్వరం లింగాన్ని డైరెక్ట్గా రికార్డ్ చేయడానికి అలవ్ లేకుండేది, సో నేను చేయలేకపోయినా. కానీ ఇంతకుముందు మీరు టీవీ స్క్రీన్లో చూడొచ్చు. చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి 3. బ్రహ్మ, విష్ణు ఇంకా శివుడికి రిప్రజెంటేషన్ ఆ 3 లింగాలు. ఆ 3 లింగాల నుంచి, చిన్న చిన్న లింగాల కింది నుంచి గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. ఆ నీళ్ళు వెళ్ళి బయట కుండంలో కలుస్తూ ఉంటాయి. ఈ గుడంతా కూడా నల్లరాతితోని నిర్మించినారు. ఈ పురాతన గుడిని ఔరంగజేబ్ ధ్వంసం చేసిన తర్వాత పెష్వా బాలాజీ బాజీరావు దీన్ని మళ్ళీ నిర్మించిండు. ఈ బాజీరావు పెష్వా ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి. ఇది బయటికి వచ్చిన తర్వాత ఫౌంటైన్ లాగా ఆ గుండంలో పెట్టినారు నైట్ టైము. బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ లింగంలోంచి వచ్చే నీళ్ళన్నీ దీంట్లోనే కలుస్తున్నాయి అనుకుంటా. మీరు నాసిక్కి వచ్చినట్టయితే త్ర్యంబకేశ్వరం కవర్ చేయడానికి కంప్లీట్ డే పడుతుంది, మార్నింగ్ టు నైట్. గోదావరి స్టార్ట్ అయ్యే ప్లేస్ కూడా చూసి దర్శనం చేసుకోవడానికి కంప్లీట్ డే పడుతుంది. అది కాకుండా ఇక్కడ కొన్ని గుండాలు ఉన్నాయి, ప్రముఖ గుండాలు, అవి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ పక్కనే చాలా మంచి హోటల్స్ ఉన్నాయి. మీరు నాసిక్లో కానీ లేదా షిర్డీలో కానీ మీ స్టే సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.